ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో పలుచోట్ల భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు. థ్యాంక్ యూ మూర్తి. ఆంధ్రప్రదేశ్లో తుఫాను బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రాత్రి అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 మధ్య కళింగపట్నం వద్ద అయితే తీరం దాటిందని చెప్పచ్చు. దీని అనంతరం కూడా మనకి తీరం దాటిందని చెప్పచ్చు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే మాత్రం తెలిపింది. ఇప్పటికే మనం చూస్తున్నాం తీర వెంబడి కాకినాడ, మన ఆంధ్రప్రదేశ్ అత్యధికమైన తీర వెంబడి కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడికి ఏదైతే ఉందో మత్స్యకారులందరూ కూడా తమ యొక్క బోట్లను నిలిపివేసి ఇళ్లకే పరిమితం అయ్యారని చెప్పొచ్చు. గత 4-5 రోజుల నుంచి కూడా ఎక్కడి బోట్లు అక్కడే నిలిచిపోయి ఇటు మత్స్యకారులు అయితే మాత్రం కొంత అసమ్మతికైతే మాత్రం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వాల నుంచి ఎటువంటి మాకు స్పందన లేదు, మా బోట్లు అయితే సముద్రం వేటకు వెళ్లకుండా మమ్మల్ని నిలిపివేశారు అని చెప్పేసి కొంత ఆవేదన అయితే చెందిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. చూస్తున్నాం, మన విజువల్స్లో చూస్తున్నాం నిలిచిపోయిన బోట్లు. గత 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి కాకినాడలో అయితే మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఇది కాకినాడ ఏదైతే ఉందో బోట్ యార్డ్లో బోట్లు గత 5 రోజుల నుంచి వేటకు వెళ్లకుండా మత్స్యకారులందరూ ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఏదైతే ఉందో ప్రభుత్వాలు అయితే మాత్రం మత్స్యకారులకి అదేవిధంగా వాతావరణ ఈ తుఫాను సంబంధించిన ఇబ్బందులు పడ్డ వారిని అందరినీ కూడా ఆదుకుంటాం అనే మాటలకే పరిమితం అయ్యే చేతల వరకు అయితే రాలేదని చెప్పి కొంతమంది మత్స్యకారులు అయితే మాత్రం ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడుతున్నాయి. దీనికి సంబంధించి తీరం దాటిన అనంతరం కూడా ఈరోజు రేపులో కూడా ఈ వాయుగుండం ఏదైతే ఉందో ఈ వాయు దిశగా బంగాళాఖాతం వాయు దిశగా ఈరోజు సాయంత్రం రేపు తెల్లవారు జామున కల్లా ఈ బలహీనపడే అవకాశం ఉన్నట్టయితే మాత్రం వాతావరణ శాఖ ఇప్పుడే అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు. దీనికి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికక్కడికే ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా వారు తమ హౌసుల్లోనే ఉండాలని చెప్పేసి అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కాకినాడ సంబంధించి అయితే మాత్రం అత్యధికంగా రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా మార్నింగ్ నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తుంది. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే పడుతున్నాయని చెప్పొచ్చు. మొత్తం ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం సమీక్ష అయితే చేశారు. మరి కొద్దిసేపటి కింద వర్షం ఏదైతే ఉందో వాయుగుండం బలహీన పడిన అనంతరం కూడా వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు కూడా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజలకు సపోర్టుగా ఉండాలి. ఎక్కడ ఎటువంటి నష్టం జరగకుండా చూసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికే వర్షం కారణంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రవాణా అటు రోడ్లు మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అవన్నీ కూడా మామూలు యథావిధిగా గతంలో తుఫాన్ ముందు ఎలాగుందో యథావిధిగా అన్ని ఏర్పాట్లు
చేయాలి, ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అని చెప్పి సీఎం చంద్రబాబు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లకు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం తీర ప్రాంతం వెంబడి మొత్తం కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడ నష్టం వాటిల్లింది, ఎక్కడెక్కడ ఏ నష్టం జరిగింది అనే దాని మీద ఒక నివేదికను అయితే తయారు చేసి అయితే మాత్రం ఇవ్వాలని చెప్పి అధికారులకు అయితే సూచించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే తుఫాను వల్ల నష్టం కలిగిన ప్రదేశాలు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వారందరూ కూడా పరామర్శించే దిశకైతే మాత్రం కలెక్టర్ అయితే మాత్రం ఈరోజు ఆదివారం అయినప్పటికీ కూడా కలెక్టర్ అయితే మాత్రం నిర్వాసితులను అయితే మాత్రం పలకరించే పరిస్థితి అయితే కనపడుతోందని చెప్పొచ్చు. మూర్తి. థ్యాంక్ యూ కామేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.